ప్రభునందు ప్రియమైన దేవుని వర్లరా, మరి ముఖ్యంగా తోటి సేవకులైన వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. లాజరస్ నరసింహులు గారు నాతో మరి సుమారుగా ఒక 10 సంవత్సరాల అనుబంధం ఉంది. ఈ అనుబంధంలో నేను అతన్ని కుమారుడుగా భావించటం, అతను నన్ను మరి పితృ సమానుడుగా భావించటం చాలామందికి సంఘస్థులకు తెలుసు. అనేక సార్లు ఇక్కడికి రావటం కూడా జరిగింది. ఈరోజు రావటానికి కారణం ఏంటి అంటే, మరి యునైటెడ్ పాస్టర్ల ఫెలోషిప్కి ఆయన ప్రెసిడెంట్ అయ్యి సంవత్సరం గడిచి 2వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ తరుణంలో కొన్ని మాటలు అందించడానికి ఆహ్వానించారు. దాన్ని బట్టి ఆహ్వానాన్ని మన్నించి మరొక సంవత్సరం, నూతన సంవత్సరంలో దేవుడు నాకు మీతో వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని ఇచ్చారు. అందును బట్టి తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, లోకములో ఉన్నవారందరూ, ముఖ్యంగా బుద్ధి జ్ఞానములు, తెలివి, కాస్త ఆలోచించే మైండ్ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోయారు. ఇది ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న విషయమే. ఇది మనందరికీ తెలుసు. వారిని రక్షించటానికి, అలాంటి వారిని కాపాడటానికి ప్రతి సమయములో, ప్రతి కాలములో, ప్రతి తరములో దేవుడు ఎవరో ఒక భక్తుడిని నిలబెట్టడం మనకు తెలుసు. ఆదికాండం నుండి మనం ఆలోచిస్తే, ఆదాము దగ్గర నుంచి నోవహు తరం వరకు మనకి ఎవరో భక్తులు కనిపించినట్టుగా ఉండదు, ఒక హనోకు తప్ప, లేదా నోవహు గారు. కానీ ఆదాము దగ్గర నుంచి దేవుడు ప్రతి తరములో ఒక భక్తుడిని నిలబెడుతూ భక్తిహీనులకు దేవుని మాటలు తెలియచేసిన సందర్భం మనం బైబిల్లో చూడాలి. ఒకసారి యోధాపత్రిక 14వ వచనం, యోధాపత్రిక 14వ వచనం చూద్దాం. ఆదాము మొదలుకొని, ఎవరు చదివి సహాయం చేయరా? ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి, అంటే భక్తిహీనులను గూర్చి ప్రవచించి ఇట్లా నేను చాలండి. అంటే ఆదాం మొదలుకొని హనోకు వరకు ఏం చేశారంట? ప్రవచించారు భక్తిహీనుల గురించి. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ప్రతి తరములో ఏదో ఒక భక్తుడిని దేవుడు నిలబెట్టి భక్తిహీనులకు దేవుని గురించిన విషయాన్ని తెలియచేస్తూనే ఉన్నారు. అయినా భక్తిహీనుల శాతం ఎక్కువగానే ఉంది. ఒక రకంగా మనం ఆలోచించాలంటే, దేవుని గురించిన ప్రవచనాలు చెప్పేవారు, దేవుని గురించిన వాక్యాన్ని బోధించేవారందరినీ మనం ఇప్పుడు మన భాషలో కాపర్లు అంటున్నాం కదా, సంఘ కాపర్లు అంటున్నాం. కాపర్లు ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని ప్రజలకు తెలియచేస్తారు. ఇక మోషే గారి ద్వారా దేవుడు ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత దేవుడు ఖచ్చితంగా దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా లేవీ గోత్రాన్ని ఎన్నుకున్నాడు. లేవీలు మాత్రమే యాజకులు. లేవీల్లో కూడా అహరోను సంతతి వారు మాత్రమే యాజకులుగా ఉన్నారు. యాజకులు ఏం చేయాలి? దేవునికి ప్రజలకి మధ్యవర్తిత్వాన్ని నిర్వహిస్తూ ప్రజలకు దేవుని గురించిన విధులు, కట్టడలు బోధిస్తూ ఉండాలి. ఇలా బోధిస్తూ ఉన్న సమయంలో క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ లేవి గోత్రాన్ని లేపేశాడు దేవుడు. మరొక గోత్రములో నుంచి నిత్యము ఉండే యాజకుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరా యాజకుడు? యేసుక్రీస్తు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆయన బోధించి, శిష్యులకు బోధించి వెళ్ళిపోయి ఆ శిష్యులందరినీ ఏమని
సంబోధించాడు అని అంటే మనందరికీ తెలిసిన విషయమే. పేతురు గారి పత్రిక 2:9లో మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. లేవి గోత్రం కాదు. ఈ యాజకులుగా ఉన్నవాళ్ళు ఏ గోత్రానికి సంబంధించిన వాళ్ళు? ప్రజెంట్ యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిన తర్వాత ఏ గోత్రానికి సంబంధించిన వారంటే ఏ గోత్రమైనా యాజకుడుగా ఉండే అధికారాన్ని దేవుడిచ్చాడు. అందుకే దేశ భేదం లేదు, ప్రాంత భేదం లేదు, కులం భేదం లేదు, ఏ భేదము లేకుండా, స్త్రీ అని పురుషుడనే భేదం కూడా లేకుండా అందరినీ ఏమన్నాడు? రాజులైన యాజక సమూహం. ఈ యాజక సమూహం ఏం చేయాలి అని అంటే దేవుని గురించిన కట్టడలు, విధులు నేర్చుకొని వాటిని ప్రజలకు బోధించాలి. అలా నేర్చుకునే బోధించే వారి గురించి దేవుడు రాయించిన ఒక మాట మనం చూడగలిగితే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం. రోమా పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములైనవి అని వ్రాయబడి ఉంది. సువార్త ప్రకటించు వారి పాదాలు సుందరం అంటే పగుళ్ళేమి లేకుండా క్రాక్ క్రీమ్ రాసుకొని శుభ్రంగా ఉంటాయనా? పాదాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు? ఎవరి పాదాలు? సువార్త ప్రకటించే వారి పాదాలు. అంటే యాజకుల పాదాలు సుందరములైనవి. అంటే పాదాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే పాదాలు నడవడికకు సూచన, నడక. ఎవరి పాదాలు సుందరములైనవి? సువార్త ప్రకటించువారి పాదములు. సువార్త ప్రకటించువారి పాదములు సుందరములైనవి అంటున్నాడు. సువార్త ప్రకటించేవారు ఏం చేయాలంటే ముందు నడవాలి. సువార్త కొరకు నడవటం కంటే ముందుగా సువార్త పాటించే విషయంలో నడవాలి. అంటే మందకు కాపరి మాదిరిగా ఉండాలి. మందకు కాపరి మాదిరిగా ఉండాలి. కుమారుడు నరసింహులు గారు మందకు మాదిరిగా ఉంటున్నాడా లేదా అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ సంఘస్థులను అడిగితే చెప్తారు. ఏ విషయం చెబుతాడో దాన్ని పాటించే చెబుతారు. ఇక నా గురించి చెప్పుకోవాలంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు గుంటూరు వచ్చి పక్షులను చూడటానికి వచ్చినప్పుడు మా సంఘస్థులను విచారిస్తే నేను మాదిరిగా ఉంటున్నానా లేదన్న విషయం నేను చెప్పకనే వారు సాక్ష్యం చెప్తారు. అంటే సువార్త ప్రకటించేవారు ముందు దాన్ని పాటించి అప్పుడు బోధించాలి. ఇలా బోధించినప్పుడే ఖచ్చితంగా ప్రజలు మారే అవకాశాలు ఉంటాయి. మనం పాటించకుండా ఎంత బోధించినా మారినట్టుగా కనపడతారు తప్ప మారనే మారు. అందుకే సువార్త ప్రకటించే అధికారాన్ని, హక్కుని దేవుడు సేవకులైన మనకిచ్చాడంటే మనం ఎంత ధన్యులమో ఒకసారి ఆలోచించుకోండి. మరియాతో అంటాడు, లాజరు యొక్క సహోదరి మరియా మార్తల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారు, మరియా దేన్ని ఏర్పాటు చేసుకుందంట? ఉత్తమమైనది ఒక్కటే. ఏంటది? వాక్యం, దేవుడు. మార్తేమో విస్తారమైన పనులు పెట్టుకుంది. మరియా ఉత్తమమైన దాన్ని పెట్టుకుంది. అది ఆమె యొద్ద నుండి ఎవ్వరు తీసివేయలేరు అన్నాడు. ఇప్పుడు ఉత్తమమైనది మనం తీసుకున్నాం, దాన్ని పాటించినప్పుడు మన దగ్గర నుంచి దాన్ని ఎవ్వరూ తీసివేయలేరు అన్నమాట. ఇంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. దీన్ని ఈరోజు
దీన్ని ఈరోజు చాలామంది అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు. దయచేసి అపార్థం చేసుకోకండి. అలా ఉపయోగించుకున్న వారి గురించి చెప్తున్నాను నేను. ఎందుకంటే పాత నిబంధనలో యాజకులు కేవలం అహరోను సంతతిలో నుండి వచ్చిన వారినే ఏర్పాటు చేశాడు దేవుడు. ఇప్పుడైతే ఎవరైనా ప్రభువుని అంగీకరిస్తే వాళ్ళు యాజకులు అయ్యే అవకాశం ఉంది. అంటే అంగీకరించిన వారందరూ రాజులైన యాజక సమూహం. కాబట్టి తన మన ఏ భేదం లేదు కాబట్టి ఎవరు పడితే వాళ్ళు జొరబడిపోయి స్వార్థం కోసం, అవసరాల కోసం సేవకులుగా మారిపోయి సేవ అంటే ఏంటో, సేవకుడంటే ఏంటో సమాజానికి అర్థం కాకుండా కన్ఫ్యూజన్లో పడేశారు. సమాజానికి అర్థం కావట్లేదండి. క్రైస్తవులు అంటే మీకు ఏదో పైనుంచి ఏదో వస్తుంది, అందుకే మీరు పని మానేసి సేవ చేస్తున్నారు అనుకునే స్థితిలోకి ఈరోజు సమాజం మనల్ని అర్థం చేసుకునే విధంగా ఎలాంటి సేవకులే ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకే ఖచ్చితంగా దేవుని సువార్త ప్రకటించే కాపర్లు పాటించవలసిన విధులు కొన్ని ఉన్నాయి. అంటే ఖచ్చితంగా అనుసరించవలసిన విధి విధానాలు కొన్ని ఉన్నాయి. ఆ విధి విధానాలు పాటించిన తర్వాత బోధిస్తే ఆ బోధ వలన అనేకులు మారే అవకాశం ఉంది. అందులో మొదటి విషయం ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనంలో ఒక మాట ఉంటుంది. ఖచ్చితంగా పరిశుద్ధ ఆత్మను కలిగి ఉండాలి. సేవకుడు ఏం చేయాలి? ఆత్మను కలిగి ఉండాలి. అంటే ఆత్మ అభిషేకాన్ని పొంది ఉండాలి. ఇదే విషయాన్ని అపోస్తులుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి వ్రాస్తూ అదే 2వ అధ్యాయము కొలస్సీ పత్రిక 11వ వచనం చదవగలిగితే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం 11-12 మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి ఎవరు పొందారు? పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు అందరూ పొందాడు. సున్నతికి గుర్తేంటి? నువ్వు దేవునిలోనికి, దేవుని జనాంగంగా రావటానికి శరీర సంబంధమైన నిబంధనకు గుర్తు పాత నిబంధన భక్తులకు. ఇప్పుడు కొత్త నిబంధన భక్తులు కూడా సున్నతి పొందాలి. ఏ సున్నతిది? శరీర సంబంధమైనదా? చేతులతో చేయబడిన సున్నత, చేయబడని సున్నత? చేయబడని సున్నతి. అంటే ఖచ్చితంగా క్రీస్తు అభిషేకాన్ని పొంది ఉండాలి. పౌలు గారు ఆ ఇశ్రాయేలీయులకి ఆ సున్నతి గురించి చెబుతూ క్రైస్తవులు కూడా ఖచ్చితంగా సున్నతి పొందాలి. అది ఏ సున్నతి అంటున్నాడు? చదవండి 12వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. పాత నిబంధనలో లాగా కొంతమంది అభిషిక్తులు వచ్చేసి తల మీద నూనె పోసి అభిషేకించాల్సిన అవసరం లేదు. కొత్త నిబంధన చట్టం ప్రకారంగా పాత నిబంధనలో ప్రవక్తలు వచ్చి ఎవరినైతే రాజుగా అభిషేకించాలో వాళ్ళ తల మీద నూనె పోసి వాళ్ళని అభిషేకించేవాళ్ళు. కానీ కొత్త నిబంధన చట్టంలో ఆ అభిషేకం లేదు. మరేముంది? క్రీస్తు సున్నతి ఉంది. ఇశ్రాయేలీయులు పొందిన సున్నతి కాదు. ఖచ్చితంగా సేవకుడైన వారు లేదా విశ్వాసిగా మారాలంటే లోకాన్ని నుంచి వేరైపోయి క్రీస్తుతో సమాధి అయిపోయి క్రీస్తుని మృతుల్లోంచి దేవుడు ఎలా లేపాడో నన్ను కూడా అలా లేపుతాడనే విశ్వాసంతో మనం నీళ్ళల్లో మునిగి తిరిగి లేస్తామే, చూసారా? దాన్ని పౌలు గారు మరొక కోణంలో చెబుతూ ఏ సున్నతి అంటున్నాడు? క్రీస్తు సున్నతి పొందిన వారై ఉండాలి. అది విశ్వాస అయినా సేవకులైనా. సేవకులు కూడా కొంతమంది ఉన్నారు, అలాగే విశ్వాసులు కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఈ విషయాలన్నీ సేవకులకు కదా, మాకు కాదు అనుకోకండి విశ్వాసులు. నేటి బాధలే చెప్పండి
రేపటి పౌలు. నేటి విశ్వాసులే, మేము విశ్వాసులుగానే పుడతాం, విశ్వాసులుగానే బ్రతుకుతాం, విశ్వాసులుగానే చనిపోతాం అనకండి. నువ్వు సువార్త ప్రకటించి కొంతమందిని క్రీస్తు దగ్గరికి తీసుకురాకపోతే నువ్వు పరలోకం ఖచ్చితంగా లేదు, కన్ఫామ్. ఎవరైనా సరే క్రీస్తులోనికి వచ్చిన వాళ్ళు సువార్త ప్రకటించి యాజకత్వం చేసి కొన్ని బలులు అర్పించాలి. అది విశ్వాస సేవ కూడా కాదు. ఏం బలేది? ఆత్మ సంబంధమైన బలులు అర్పించుచు అంటాడు ఎఫెసీ పత్రికలో. ఇప్పుడు వద్దులండి. అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే క్రీస్తుకి కొన్ని బలులు, యాజకుడు చేసేదేంటి? పాత నిబంధనలో బలులు అర్పిస్తాడు, దేవునితో ప్రజల్ని సమాధాన పరుస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రీస్తులోనికి, క్రీస్తు సున్నతి పొందిన క్రైస్తవులుగా స్త్రీ అయినా పురుషుడైనా ఏ భేదం లేదు. అలాంటి వారు ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన బలులను అర్పించాలి. ఆ బలులు అర్పించినప్పుడే ఖచ్చితంగా నీకు పరలోకంలో స్థానం ఉంటుంది. డబ్బుల కోసమో, అధికారం కోసమో, పదవుల కోసమో నువ్వు సువార్త పని చేస్తే దేవుడు అది మెచ్చేవాడు కాడు. మనుషులకు తెలియకపోవచ్చు నేను ఏ ఉద్దేశంతో నిలబడ్డానో, ఏ ఉద్దేశంతో బోధిస్తానో మీకు తెలియకపోవచ్చు, కానీ నా హృదయాన్ని చూస్తున్న దేవునికి అంతా తెలుసు. అరే నువ్వు కపటంగా బోధించావు అంటాడా? రేపు ఖచ్చితంగా అంటాడండి. నాకు దాదాపు 23 సంవత్సరాల నుంచి ఈ పనిలో ఉన్నానండి. ఒక 10 సంవత్సరాలు అసలు బోధ చేయదా, నేర్చుకున్నాను, అంతా నేర్చుకుంటూనే ఉన్నాను. 10 సంవత్సరాలు బోధ చేయలేదు. ఎందుకనంటే ఒక భయం పట్టుకుంది నాకు. మనందరికీ తెలుసు, యోధా పత్రిక, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే ఏముంది అక్కడ? ఎవరికంట? చదవండి ఒకసారి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము. భయం వేసిందండి. అందుకే అన్నీ తెలిసిన చెప్పాలంటే భయం. ఒకవేళ నేను చెప్పేది తప్పేమో. నా సహోదరులారా, బోధకులమైన మనము ఏంటంట? తీర్పు అంటేనే నరకం. కఠినమైన తీర్పు అంటే నరకంలో తీవ్రమైన శిక్ష. కఠినమైన తీర్పు అన్నాడా, మరీ కఠినమైన తీర్పు అన్నాడా? అంటే తేడా ఏదో ఉంది. మామూలు కోటింగ్ కాదు, బోధకులకి ఫుల్ కోటింగ్ అనమాట. 3rd డిగ్రీ అంటారు చూసారా పోలీసులు. మామూలుగా నేరస్తుడిని కొట్టే విధానం వేరు, రహస్యాలు రాబట్టడానికి ఇంట్రాగేషన్ పేరుతో వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంటు వేరు. బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదుమని ఎరిగి మీలో అనేకులు బోధకులుగా కాకుండా ఉండండి అనగానే నాకెందుకు వచ్చిన వాళ్ళే అని బోధ చేయటం మానేశా. తెలియదంటే తెలుసుకున్నాను. భయం వేసింది, ఎందుకంటే ఫుల్ కోటింగ్ ఇస్తాడు దేవుడని. ఆ మాటను చూసి వెనకడికి వేశానండి. తర్వాత అర్థమైంది, బోధించకపోతే చస్తావు నువ్వు. మళ్ళీ అర్థమైందా? నువ్వు బోధించకపోయినా నరకమే, తేడా బోధించినా నరకంలో ఇంకా తీవ్రమైన శిక్ష ఉంటుందన్నమాట. కాబట్టి తీవ్రమైన శిక్ష లేకుండా వీలైనంత వరకు సరి చేసుకుంటూ, తప్పు అనిపించింది, డౌట్ ఉన్నది ఆపేయి, చెప్పటం మానేసి, కన్ఫామ్ ఫిక్స్ ఇది అన్న వాక్యాలే చెప్పు. తెలియంది తెలిసినట్టుగా బిల్డప్ ఇచ్చి మాత్రం చెప్పొద్దు అని నన్ను నేను బోధించుకొని సత్యమని గ్రహించి రూఢిగా విశ్వసించిన వాటిని బోధించడం ప్రారంభించానండి. అందుకే బోధకులమైన మనకు మరి కఠినమైన తీర్పు ఉందని ఎరిగి బోధకులు అవ్వద్దన్నాడు. బోధించమన్న దేవుడే ఏమన్నాడు? బోధకులు కాకుండా చూసుకోండి అన్నాడు. ముఖ్యంగా అభిషేకం కలిగి ఉండాలి బోధకుడు. అభిషేకం లేకుండా, అభిషేకం అంటే క్రీస్తు సున్నతి, ఆ సున్నతి కూడా ఎలా పొందాలి అని అంటే వాక్యానుసారమైన సున్నతి పొందాలి. అంటే సబ్జెక్టులు ఏదన్నా మూలపాఠాల్లో తేడాలు వస్తే
తర్వాత ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా బాప్టిజం పొందే వ్యక్తి క్రీస్తు సున్నతి పొందబోయే ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడే చదివాం మనం, దేవుడు క్రీస్తును మృతులలో నుండి లేపాడు అన్న విషయం తెలియాలి. చాలామందికి ఈ విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. ఏమిటా కన్ఫ్యూజన్ అంటే, దేవుడే పరలోకాన్ని విడిచిపెట్టి శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు, ఆయన అంతటా ఆయనే లేచాడు. అలా ఎక్కడ బైబిల్లో లేదండి. ఇప్పుడే చదివాం కదా, కొలసీ పత్రికలో ఏమని చదివాం? 11వ వచనంలో 11-12 కొలసీ పత్రిక 2వ అధ్యాయము 11-12 ఏమన్నా చదివాం? మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా క్రీస్తుతో కూడా లేచితిరి. ఎవరు లేపారు ఆయన్ని? దేవుడు లేపాడు. అంటే తండ్రి ఉన్నాడు, కుమారుడిని పంపించాడు, కుమారుడికి శరీరాన్ని ఇచ్చారు. చాలామందికి ఈ విషయం తెలియక, తండ్రి నువ్వే మా కోసం సిలువలో బలయ్యావయ్యా, నీ శరీరాన్ని నలగొట్టుకున్నావయ్యా అని ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను విన్నాను, చెప్పలేకుండా ఉండలేను, చెబుతాను. మేమంతే నమ్ముతాం బ్రదర్, మా విశ్వాసం మాది, మీ విశ్వాసం మీది అని తిరస్కరించి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి బోధకుడుగా క్రీస్తులో మనం ఉండాలి అని అంటే, ఏదో విశ్వాసిగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ క్రీస్తు సున్నతిని కలిగి ఉండాలి, అభిషేకం కలిగి ఉండాలి. రెండవ విషయం ఏంటంటే, బైబిలు పాత కొత్త నిబంధనలకు ఉన్న వ్యత్యాసం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. చాలామంది 31st నైట్, నిన్నగాక మొన్న నైట్ వాగ్దానాలు కొనుక్కొచ్చి మరీ ఇచ్చి ఉంటారు చాలా సంఘాల్లో. ఆ వాగ్దానాలు కొత్త నిబంధనవా పాత నిబంధనవా? ఏ వాగ్దానాలు ఉంటాయి చెప్పండి మనకి ఎక్కడ? అమ్మే షాపులో. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలకు సంబంధించిన వాగ్దానాలే ఉంటాయి. ఈ వ్యత్యాసం తెలియకుండా 66 గ్రంథాల్లో ఉన్న సారం ఏంటో తెలియకుండా కాపర్లైన వాళ్ళు చాలామంది ఉన్నారు. పాత నిబంధన చట్టం ఏంటి, కొత్త నిబంధన చట్టం ఏంటి, పాత నిబంధన చట్టం ఎవరికి ఇచ్చాడు, కొత్త నిబంధన చట్టాన్ని ఎవరికి ఇచ్చాడు అన్న వ్యత్యాసం తెలియకుండా కాపర్లైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా బోధకుడైన ప్రతి ఒక్కరికి, కాపరిగా ఉన్న సంఘాన్ని పోషిస్తున్న ప్రతి ఒక్కరికి ఏముండాలి? 66 పుస్తకాలకు సంబంధించిన జ్ఞానం ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో శాస్త్రుల పరిచయాలతో ఒక మాట చెప్తాడు, శాస్త్రులతోనే ముఖ్యంగా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 51-52 వచనాలు చూడండి, లేదా 52 ఒకటి చాలు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 52వ వచనం. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు, పరలోక రాజ్యములుగా శిష్యుడిగా చేరటం అంటే క్రీస్తులోనికి రావటం. శాస్త్రియు ఏం చేయాలి? తన ధననిధిలో నుండి క్రొత్త నిబంధన విషయాలు, పాత పదార్థములు అంటే పాత నిబంధన విషయాలు వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలిన వాడని వారితో చెప్పాను. అంటే పాత నిబంధన ధనంలో నుంచి తీసి చెప్పాలి, కొత్త నిబంధన ధన నిధిలో నుంచి వెలుపలికి తీసుకొచ్చి చెప్పాలి. ఈ రెండిట్లో మనం పాటించాల్సిందేది, అది కూడా క్లారిటీ ఇవ్వాలి. అంటే సంపూర్ణంగా ఎరిగిన వాడై ఉండాలి బోధకుడు. మన జీవితాంతం చదివిన బైబిల్ అర్థం కాదు, కరెక్టే. జీవితాంతం మనం నేర్చుకుంటూనే ఉంటాం, అది కరెక్టే. కానీ టోటల్గా దేవుని సంకల్పం ఏంటి, పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసం ఏంటి, ఇవన్నీ మనం ఎరిగిన వారమై అది మొత్తం విశ్వాసులుగా చెప్పేయాలి. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం.
దేవుని సంకల్పము కొంతయు అన్నాడా, అంతయు అన్నాడా? అంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకోలేదు అన్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. అంటే దేవుని సంకల్పం అంతా మనం నేర్చుకున్నదంతా అందరికీ తెలియచేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? కొత్త నిబంధన యాజకులమైన మన మీద ఉంది. యేసుక్రీస్తు వారు దేవుడి దగ్గర నుంచి వచ్చారు. ఆయన శిష్యులకి కొంత చెప్పాడా, అంత చెప్పాడా? చెప్పాలి. కొంత చెప్పాడా, అంత చెప్పాడా? యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నీ కొన్ని అన్నాడా, అన్నీ అన్నాడా? వాస్తవంగా యేసుక్రీస్తు వారు అన్నీ ఇంకా తెలియచేయాలి అప్పటికి. మరి ఆ మాట ఎందుకన్నాడు అని అంటే, ఈయనలోనివి తీసుకొని రాబోయే పరిశుద్ధాత్మ మిగతా విషయాలన్నీ తెలియచేస్తాడు కాబట్టి. అదే చెప్తాడు 16వ అధ్యాయములో 15వ వచనం. అదే యోహాను సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి, అందుచేత ఆయన అంటే పరిశుద్ధాత్మ నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేసి చేయునని నేను చెప్పితిని. అంటే పరిశుద్ధాత్మ తెలియజేయబోయే విషయాలు ఎవరి దగ్గర నుంచి? యేసుక్రీస్తులో నుంచి. తండ్రికి కలిగినవన్నీ నావంటున్నాడు. నా వాటిలో నువ్వు తీసుకొని పరిశుద్ధాత్మ వచ్చి మీకు తెలియచేస్తాడు. కాబట్టి నేను అంతా చెప్పేశాను. కొంతే చెప్పాడు. ఎందుకు మిగతావి చెప్పలేదంటే, ఇప్పుడు చెబితే మీరు వాటిని సహించలేరు. ఎందుకంటే మీలో పరిశుద్ధాత్మ లేడు. పరిశుద్ధాత్మ లేకుండా ఈ కార్యక్రమాలన్నీ ఎలా చేశారు? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశారా వాళ్ళు? శిష్యులు చేశారు. మరి ఎలా చేశారంటే, పరిశుద్ధాత్మ బయట నుండి చేయించాడు క్రీస్తు ద్వారా. సబ్జెక్టు వేరు. పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడే వారిలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అప్పుడు వారిని సర్వసత్యంలోనికి నడిపించాడన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి సంకల్పం అంతా తెలుసుకొని దాన్ని మనం ఉపాసన బట్టి దాన్ని ప్రజలకు తెలియచేయవలసిన బాధ్యత ప్రతి దైవజనుడి మీద, ప్రతి విశ్వాసి మీద ఖచ్చితంగా ఉందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మూడో విషయం ఏంటంటే, సువార్త ప్రకటించడం. సువార్త అనగానే అందరికీ తెలుసు. ఏది? యేసుక్రీస్తు మరణం, సమాధి, పునరుత్థానం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు తెలుసు, రాయొద్దు. కానీ ఎక్కువ పర్సెంట్ సిలువకు ముందు క్రీస్తును ప్రకటించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సిలువకు ముందు క్రీస్తు వేరు, సిలువ తర్వాత క్రీస్తు వేరు. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? లేదు కదా. మరి క్రీస్తు సిలువకు ముందు క్రీస్తు ఏంటి? ధర్మశాస్త్రము కొరకు ధర్మశాస్త్రాన్ని పాటించి దాన్ని కొట్టివేయటానికి వచ్చిన క్రీస్తు ఆయన దేవుని కుమారుడని రుజువుపరుచుకోవటానికి అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేశాడు. కానీ సిలువ వేయబడిన తర్వాత క్రీస్తు మనుషులందరినీ పాపము నుండి విడిపించటానికి బలైపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా లేచిన ప్రభువు కనపడుతున్నాడు. అందుకే సిలువ ముందు క్రీస్తును ప్రకటించలేదు అపోస్తలుడైన పౌలు గారు. సిలువ తర్వాత క్రీస్తును ప్రకటించాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. నేను యేసుక్రీస్తును అంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకుంటుని అంటున్నాడు. ఏ క్రీస్తునంట?
సిలువ వేయబడిన క్రీస్తుని. అదే కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూడండి ఒకసారి. 23 కొరింథీ 1వ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. యేసుక్రీస్తు వారు రక్తస్రావం కలిగిన స్త్రీని రక్షించాడు, రక్తస్రావం కట్టింది, కుష్టి వ్యాధి వాళ్ళని నయం చేశాడు. ఇవన్నీ సిలువకు ముందా సిలువ తర్వాత? సిలువకు ముందు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు. అవి కూడా దేవుడు ఎందుకు చేయించాడో తెలుసా? యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం. త్వరగా దేండి. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను కానీ అవన్నీ ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. మరి కొన్ని ఎందుకు రాసావయ్యా అని అడిగితే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన యందు జీవము పొందునట్లు ఇవి వ్రాయబడెను. కొన్ని ఎందుకు రాయించాడు దేవుడు? చాలా రాయొచ్చు. అంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని నమ్మటానికి కొన్ని చాలు మీకు. అందుకే చూచి నమ్మిన వారికంటే, చెప్పండి, చూడక నమ్మిన వారు ధన్యులు. కాబట్టి క్రీస్తు సూచక్రియలు, మహత్కార్యాలు చేసింది. ఆనాడు ఉన్న ఇశ్రాయేలీయులు ఈయనే మన రక్షకుడు పంపిస్తానని ప్రవక్తల ద్వారా, ఎంతోమంది ప్రవక్తల ద్వారా వాగ్దానం చేశాడు దేవుడు, ప్రవచించాడు. అవన్నీ ఇదిగో ఈయనలో నెరవేరుతున్నాయి అని వాళ్ళు అర్థం చేసుకుంటారని. కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఈనాటికి క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు చాలామంది సిలువకు ముందు క్రీస్తును ప్రకటిస్తూ, రండి మా క్రీస్తు, నీకు వ్యాధి ఉందా, గుడ్డోడువా, కుంటోడువా, ఎయిడ్సా, కరోనా వచ్చినప్పుడు ఎవడు అనలేదు కానీ ఈ మాట, కరోనా తగ్గిన తర్వాత రండి కరోనా వచ్చినా తగ్గిస్తామంటున్నారు. సిలువకు ముందు క్రీస్తు అది. అందుకే పౌలు గారు సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను, అది తప్ప నేను మీ మధ్య ఏమీ ఎరుగను అంటున్నాడు. తర్వాత 5వ పాయింట్, వాక్యాన్ని ఇతర గ్రంథాలతో కానీ, వాక్యాన్ని బయట వ్యక్తులతో కానీ పోల్చి మనం చెప్పనేకూడదు. వాక్యంలో ప్రశ్న వస్తే ఖచ్చితంగా సమాధానం ఎక్కడ ఉంటుంది? వాక్యములోనే, అంటే గ్రంథాల్లోనే ఉంటుంది. మనకు తెలుసు, బైబిల్లో అచ్చట కొంత ఇచ్చట కొంత యెషయా గ్రంథంలో ఉంటుంది. యెహోవా వాక్యం మీకు దొరుకును. ఒకే చోట ఒకే విషయాన్ని దేవుడు రాయించలేదు, అక్కడ కొంత ఇక్కడ కొంత వ్రాయించాడు. కాబట్టి ఖచ్చితంగా వాక్యంలో ప్రశ్న వస్తే, మనకు అర్థం కాకపోతే మరో చోటకి వెళ్ళి వెతుక్కోవాలి. అక్కడ కూడా అర్థం కాకపోతే బైబిల్ అంతా తిరగేయాలి తప్ప ఏదో ఒకటి నాకు బయలుపరచబడింది అన్నట్టుగా ఆలోచించేసి ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పకూడదు. ఒకసారి పేతురు గారు రాసిన పత్రిక దానికంటే ముందు కొరింథీ 1వ పత్రిక 2:13 చూద్దాం. కొరింథీలకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. కొరింథీ 1వ పత్రిక 2:13, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులు. బాగా గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన శరీర సంబంధమైన సంగతులు, క్రొత్త నిబంధన ఆత్మ జీవం. ఆత్మ సంబంధమైన సంగతులను వేటితో సరి చూడాలి? ఏముంది అక్కడ? ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. అంటే బైబిల్లో ఆత్మ సంబంధమైన ఒక సంగతి మనకు అర్థం కాకపోతే ప్రవక్తల గ్రంథాలు వెతుక్కోవాలి, లేకపోతే బైబిల్లో కొత్త నిబంధనలో మరొక చోట వెతుక్కోవాలి. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పే మాటలతో మనం వాటిని బోధించాలి. ఇలా బోధించిన వారు ఉన్నారా బైబిల్లో అని అంటే, పేతురు గారు ప్రసంగం చేసిన తర్వాత పౌలు గారు కూడా ఒక విషయాన్ని అన్ని జనులకు మేము ఇలా సువార్త ప్రకటించామని చెప్పిన తర్వాత యేసుక్రీస్తు తమ్ముడైన యాకోబు గారు వాటన్నిటిని సరిచూసి చెప్పిన సందర్భం ఒకటి చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయము
13వ వచనం నుండి. అంటే వాళ్ళు చెప్పటం చాలించిన తరువాత యాకోబు అంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత నమ్మాడు, తోడబుట్టిన తమ్ముడు యాకోబు. ఇట్లా నేను సహోదరులారా నా మాట ఆలకించుడి, అన్య జనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగో మొదట కటాక్షించనో సుమియోను వివరించి ఉన్నాడు. సుమియోను అంటే పేతురు గారండి, మళ్ళీ ఎవరో అనుకోకండి, అక్కడ సుమియోను వేరు. సుమియోను వివరించి ఉన్నాడు అంటే అంతకుముందు ప్రసంగం ఎవరు చేశారంటే పేతురు గారు చెప్పాడు. దానికి సుమియోను వివరించి ఉన్నాడు. 15వ వచనం, ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. అంటే పేతురు గారు చెప్పిన విషయం పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పిన దానికి మ్యాచ్ అయినయా లేవా అని ఎవరు చెప్పారు? యాకోబు గారు చెప్పారు. అంటే వాక్యాన్ని వాక్యంతో సరిపోల్చి ఖచ్చితంగా చెబితేనే దేవుడు ఇష్టపడతాడు. మనకు అర్థం కాలేదనుకో, బైబిల్ ఎంత వెతికినా దొరకలేదనుకో, తెలుసుకోండి, నలుగురిని అడిగి తెలుసుకోవచ్చు. నేను ఇప్పటికేనండి నా దగ్గర నేర్చుకున్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకుంటాను. ఫలానా రెఫరెన్స్ ఎక్కడ ఉందో నాకు గుర్తులేదు చెప్పండి అని. సహజం, మనుషులం కాబట్టి. తెలుసుకోవటానికి సిగ్గుపడితే మనకు అసలు వాక్యమే రాదు. నేను సిగ్గే పడిన వాక్య విషయంలో. ఎందుకంటే మనం బోధించాల్సింది ఎవరి వాక్యం? దేవుని వాక్యం. దేవుని వాక్యం బోధించే మనము అస్సలు సిగ్గుపడకుండా చిన్నవాడైనా పెద్దవాడైనా స్త్రీ అయినా ఎవరి దగ్గరైనా నేర్చుకొని ఖచ్చితమని రూఢిపరుచుకున్న తర్వాతే దాన్ని మనం ప్రజెంట్ చేయాలి. ఈ విషయంలో బోధకులైన ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మెలగాలని ప్రేమతో మనం చేస్తున్నాను. మరొక సందర్భాన్ని కూడా మనం ఆలోచిస్తే, దేవుని జ్ఞానాన్ని మనం బోధించేటప్పుడు చాలామంది, ఎక్కువ మంది బాగా సత్యవాక్యం చెబుతున్నామని బోధించేవాళ్ళు కూడా సొంత ఆలోచనతో బోధించేవాళ్ళు ఎక్కువ. రెండవది, బయట ఉన్న వ్యక్తులను గురించి సాక్ష్యం చెబుతూ బోధించేవాళ్ళు ఎక్కువ. ఒకసారి కొరింథీ పత్రిక, మొదటి పత్రికే 2వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు ఎలా అంటే వాక్చాతుర్యం, ప్రాస వాడతారు, అసలు డైలాగ్ మీద డైలాగ్. సినిమా యాక్టర్లు చెప్తారు చూసారా, టక్క 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 చెప్పగానే అబ్బా ఏం చెప్పాడు అనుకుంటా, హిట్ అయిపోయింది సినిమా. అటు రాసిన డైరెక్టర్, రచయిత రాసిన పదాలన్నీ ప్రాసలాగా టక 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 ఒక టెంపోలాగా చెప్పుకుంటా పోతే వినేవాళ్ళకి బాగా ఉంటుంది. దాన్ని వాక్చాతుర్యం అంటారు. వాక్చాతుర్యముతో అస్సలు చెప్పకూడదు అంటున్నాడు పౌలు గారు. వాక్చాతుర్యముతో కాక జ్ఞానాతిశయముతో కూడా. నాకంతా జ్ఞానం తెలుసు, నేను తప్ప ఇంకెవ్వడు చెప్పలేడు ఈ వాక్యాలు అని అతిశయంతో చెప్పినా తప్పే. నీకున్న జ్ఞానం దేవుడిచ్చిందా నీ సొంతదా? భక్తులు బోధకులైన మనకే, నాకున్న జ్ఞానం దేవుడిచ్చిన జ్ఞానమా నా సొంతదా? మెంటలోడుగా పుట్టించాడు అనుకోండి దేవుడు, ఏం చెప్తాను? నిలబడేవాడిని కాదు. వాక్చాతుర్యముతో కాక జ్ఞానాతిశయముతో కాక దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. 4-5 వచనాలు. మీ విశ్వాసము ఏంటి? ఏ జ్ఞానాన్ని? మనుషుల జ్ఞానమును ఆధారము చేసి కొనమన్నాడా? మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొననే కూడదు. దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడిన, సువార్త ప్రకటించిన, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. ఏ ఎగ్జాంపుల్స్ చెప్పాడు? పరిశుద్ధాత్మ చెప్పిన దృష్టాంతాలు.
యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి పాత నిబంధనలోని విషయాలన్నీ దేవుడు రాయించాడు. అది మనం పాటించాలని కాదు, మనం పాటించాల్సింది క్రొత్త నిబంధన. మరి అవెందుకు రాయించాడంటే దృష్టాంతాలుగా మనకి యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికి రాయించాడు. బయట దృష్టాంతాలను ఎత్తి చెప్పలేదంట, చాతుర్యంతో మాట్లాడలేదంట. నాకు అంతా జ్ఞానం తెలుసని జ్ఞానాతిశయంతో కూడా ఆయన మాట్లాడలేదు. దేవుని వాక్యాన్ని దేవుని వాక్యముతో సరిచూచుచు పరిశుద్ధాత్మ తెలియజేసిన మాటల్ని ఆయన బోధించాడంటే ఎంత జాగ్రత్త వహించాడో ఆలోచించాలి ప్రియులారా. చాలామంది భక్తుల గ్రంథాలు ఉన్నాయి, ప్రవక్తలు అని చెప్పుకుంటున్న వాళ్ళు, భక్తులు అని చెప్పుకుంటున్న వాళ్ళు, బైబిల్కి సంబంధించిన వాళ్ళు కాదు, బైబిల్ని బోధించిన భక్తుల చరిత్ర గ్రంథాలు ఉన్నాయా? మార్కెట్లో దొరుకుతున్నాయి కదా. ఒక 100 ఏళ్ల క్రితం చరిత్ర గ్రంథాలు మనం చదివామనుకో, పలాని భక్తుడు ఇలా సేవ చేశాడు, మనం చూసామా? చెప్పాలి, చూసారా? ఎవరో భక్తుడు రాసిందేనా గ్రంథం? పోనీ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది ఆ గ్రంథం? బైబిల్ అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిందని మనకు తెలుసు. ఎవరో భక్తులు ఎవరో గురించి, ఈయన మహాభక్తుడు ఇలా మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే మోకాళ్ళు కాయలు కాసినాయి, మంచు పర్వతాల్లో తిరిగి మరీ సేవ చేశాడంటే నువ్వు చూడలా, నేను చూడలా, పరిశుద్ధాత్మ కూడా రాయించలా. మరి అది తీసుకొచ్చి భక్తులు చెప్పి భక్తుల్ని నమ్మించావు అనుకో, దానివల్ల భక్తుడు మారాడు అనుకో, వాడికి పరలోకం వచ్చిద్దా రాదా? చెప్పండి. మా ముత్తాత మహాభక్తుడు అండి, నేను చెప్పాను, దాని గురించి పెద్ద పుస్తకం రాసి మీకు అందరికీ ఉచితంగా పనిచేశాను. అది చూసి వామ్మో భక్తుడంటే ఎలా ఉండాలా అని ఆ తాత గురించి ఆలోచించి మీరు మారిపోయారు అనుకోండి, పరలోకం వచ్చిద్దా? వినుట వలన విశ్వాసం కలగాలి. వినుట మా ముత్తాత గురించిన మాట వలన కాదు, మరి ఎవరి మాట వలన? క్రీస్తు మాట వలన కలగాలి. అంటే పరిశుద్ధాత్మ చెప్పిన దృష్టాంతాలనే ఎత్తి బోధించాలే తప్ప జ్ఞానయుక్తమైన లేకపోతే వాక్చాతుర్యంతోనూ బయటనున్న విషయాలను తీసుకొని ఖచ్చితంగా మనం బోధించనేకూడదు. నీ సంగతి ఏదన్నా ఉంటే చెప్పు, తేడా వస్తే పక్కనే ఉన్న సాక్షులు చెప్తారు నువ్వు చెప్పింది కరెక్టా కాదా అని. ఇప్పుడు నా గురించి మా ఊర్లో సంఘంలో గొప్పగా చెప్పాను అనుకోండి, నేను ఏదన్నా తేడా చేసి ఉంటే ఎవరొకళ్ళు అడుగుతారా లేదా? ఖచ్చితంగా అడుగుతారు, చొక్కా పట్టుకొని నెలేస్తారు. నేనే చెప్తాను, నేనేమైనా తేడా చేస్తే అడగండి అని. అంటే బోధించే బోధ బయట వ్యక్తులకు సంబంధించిన విషయమై ఉండనేకూడదు. అది వాక్చాతుర్యం ఉండకూడదు, జ్ఞానాతిశయము ఉండకూడదని ప్రతి ఒక్కరికి ప్రేమతో మనవి చేస్తున్నాను. మరొక సందర్భం, అదే దానికి మరొక రెఫరెన్స్ కూడా చూద్దాం. 17వ వచనం, మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 1:17, కొరింథీ మొదటి పత్రిక. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండునట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపిన. ఎలా ప్రకటించాలంట సువార్త పౌలు గారు? ఎలా? వాక్చాతుర్యము లేకుండా ప్రకటించడానికి దేవుడు పంపాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్య ఆచారములను అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోడు వాడెవడైనా ఉండునేమోనని జాగ్రత్తగా ఉండండి. ఏం చేస్తారు వాళ్ళు? తత్వజ్ఞానాన్ని చెప్తారు. అది మోసకరం అన్నాడా, నిరర్ధకం అన్నాడా? అంటే తీయని మాటలు చెప్తారు. నిజమే కదా అనిపించింది మనకు కూడా, అయ్యగారు చెప్పింది కరెక్టే కదా అనిపించింది అనమాట.
పారంపర్య ఆచారాలు. వీళ్ళేంది ఇప్పుడు వచ్చారు, అసలు ఎప్పటి నుంచో జరుగుతుంది తెలుసా? ఇది వెనక రోజుల నుంచి జరుగుతుంది. వీళ్ళు వచ్చి ఇప్పుడు దాన్ని మారుస్తానంటారేంటి? తల్లి సంఘం గురించి తెలుసా వాళ్ళకి అని అంటే, అవును కదా, మొదట వచ్చిన సంఘాలు అవే కదా. వాళ్ళకి తెలియని జ్ఞానం, నిన్నగాక మొన్న బాప్టిజం తీసుకున్న మీకేం తెలుసు అని అనగానే నమ్మేస్తాం. అవునా కదా? అందుకే పౌలు గారు ఏమన్నాడు? ఆయనను అనుసరింపకండి, ప్రభువును అనుసరించకుండా ఏం చేస్తారు వీళ్ళు? మనుష్యుల పారంపర్య ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠముల తట్టు అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమోనని జాగ్రత్తగా ఉండాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, బోధించే ప్రతి బోధకుడు నేను బోధిస్తుంది ప్రజల మధ్య అని ఖచ్చితంగా అనుకోకూడదు. ప్రజలకే బోధించేది, కానీ ప్రజల కంటే ముందు బోధకుడు ముందు దేవుడు ఉంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు వారి వలె అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునయ్యుండి, చివరి 3 మాటలు చూడండి, క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. ఈ బోధకుడు ఎవరి యందుండి ఎవరి ఎదుట బోధిస్తున్నాడంట? క్రీస్తునందుండి దేవుని ఎదుట బోధిస్తున్నాడు. పరిశుద్ధాత్మతో బోధించాలి. నన్ను చూడండి, నా గెటప్ చూడండి, నా ఆకారాన్ని చూడండి, నా వాక్చాతుర్యం చూడండి, నా జ్ఞానాన్ని చూడండి అని బోధిస్తే అది ఖచ్చితంగా నువ్వు మంచి బోధ చేసిన తప్పుడు బోధే. పౌలు గారు అలా బోధించలేదు. క్రీస్తు నందుండి దేవుని ఎదుట బోధిస్తున్నానని ఫీల్ అయిపోవాలి బోధకుడు. అబ్బా చాలామంది ఉన్నారా? కొద్దిమంది ఉన్నారా? ఒక 100-200 మంది ఉంటే తప్ప నేను రాననే బోధకులు చాలామంది ఉంటారు కదా. పబ్లిక్ మీటింగ్ పెట్టాలంటే ఎంతమంది వస్తారు? మంచి గ్రౌండ్ ఏర్పాటు చేసి నాకు అన్ని సౌకర్యాలు ఇస్తేనే నేను బోధకు వస్తానని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అందరి గురించి మాట్లాడలేదండి, అలా ఉన్నవారి గురించి మాట్లాడుతున్నాను. ఎవరుంటే వాళ్ళకే తగిలిద్ది అది. క్రీస్తునందుండి దేవుని ఎదుట నేను బోధిస్తున్నానని అనుకోవాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను నిన్ను నీవే ప్రజలకు కనపరుచుకొనుడి. అలాగే ఉందా? దేవునికి కనపరుచుకోండి. ఎలా ఉండాలంట? దేవుని ఎదుట యోగ్యుడుగా ఉండాలి. అంటే దేవుడు యోగ్యుడు, బడా నమ్మకమైన దాసుడా అనగలిగే స్థాయిలో మనం ఉండాలి. మన క్యారెక్టర్ ఉండాలి. తర్వాత సత్యవాక్యమును సరిగా విభజించి మనం ఎవరికి కనపరుచుకునేవారిగా ఉండాలంట? దేవునికి కనపరుచుకునేవారిగా ఉండాలి. అంటే దేవుని ఎదుట క్రీస్తును కలిగి పరిశుద్ధాత్మతో బోధించేవారమై ఉండాలి. సత్యవాక్యాన్ని సరిగా విభజించే సామర్థ్యం కలిగి ఉండాలి. అది దేవుని ఎదుట కనపరుచుకోవాలనే ఆలోచనతో ఉండాలి. నా టాలెంట్ ప్రజల మధ్య కనపరుచుకోవాలి అనే ఆలోచన ఖచ్చితంగా ఉండనే కూడదు. ఆలోచన ఉంటే ప్రజలకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడికి నీ హృదయములోని ఆలోచన నీ నోట్లోనికి రాకమునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. ఏమన్నా మన అందరం నమ్ముకున్నది పరలోకం కోసమా, యాక్షన్ కోసమా, హోదా కోసమా, పదవి కోసమా? నాకు పరలోకం కావాలని కదా. మరి పరలోకం కావాలనుకున్న వాళ్ళు ఈ వేషధారణ, ఈ నటన ఇవన్నీ అవసరమా? అంత నటనా చాతుర్యం ఉంటే సినిమాల్లోకి హ్యాపీగా వెళ్ళిపో, ఎంతో కొంత వస్తాయి డబ్బులు. అది అవసరం లేదండి.
ఖచ్చితంగా నాకు పరలోకం కావాలి అనుకుంటే నేను నటించకూడదు. నేను దేవుని ఎదుట ఉండి మాట్లాడుతున్నానని ఫీల్ అవ్వాలి. క్రీస్తుని పరిశుద్ధాత్మను కలిగి మాట్లాడుతున్నానని నన్ను నేను దేవునికి కనపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇదిగో నాయనా, నువ్వు చెప్పావు, నాకు అర్థమైంది, నాకు తెలిసింది, నేను ప్రజలకు తెలియచేశానని దేవునికి తెలియచేసుకోవాలి. లెక్క మనం ఆయనకు అప్పచెప్పాలా, ప్రజలకా? దేవునికి అప్పచెప్పాలండి. ఇది ఖచ్చితంగా ప్రతి దైవజనుడు కలిగి ఉండవలసిన నియమ నిబంధన. మరొక నియమ నిబంధన ఏంటంటే మన అందరికీ తెలిసిందే, ఇందాక చదివాం కొరింథీ పత్రికలో 2:17లోనే, కలిపి చెరపకూడదు. వాక్యాన్ని కలిపి చెరపకూడదు. నిన్నే 1 తారీఖు ఒకళ్ళు పిలిస్తే వెళ్ళాను వాక్యం చెప్పడానికి. పగలు పువ్వు గురించి తీసుకున్నాడు ఒక ఆయన. పువ్వులు ఎన్ని రకాలో తెలుసా అన్నాడు. మా చిన్నప్పుడు కాగితాల పువ్వులు ఉండే అన్నాడు. అడవిలో పువ్వులు చూపించాడు. ఇప్పుడేమో ఆ బెంగుళూరు పూలేనా డెకరేషన్కి వాడేది, ఆ పూల గురించి. ఏమంటే రకరకాల పూలన్నిటి గురించి చెప్పాడండి. టోటల్ సారం ఏంటంటే క్రీస్తు సువాసన మనం వెదజల్లాలి అనే విషయాన్ని చెప్పటానికి ఇవన్నీ చెబుతూ, జంధ్యాల పాపయ్య శాస్త్రి అని ఆయన ఉన్నాడు, ఆయన ఏసీ కాలేజీలో చదివాడు, ఆయన ఒక గీతాన్ని రాశాడు, పుష్ప విలాపం అనే పేరు దానికి పెట్టాడు, దాన్ని ఘంటసాల గారు పాడారు. ఇది అవసరమా? ఇచ్చిన సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాల్సిన దైవజనుడు. ఒక 200 మంది ఉన్నారు, మధ్యాహ్నం ప్రేమ విందు ఉంది అక్కడ. ఆ 200 మందికి పువ్వులలోని వివరాలు, దాన్ని ఎవరు రాశారు, ఎవరు పాడారు, అది మనకు అవసరమా? పూలు ఏడుస్తూ పాడిన పాట గురించి వర్ణించాడు. అందుకే ఏమంటున్నాడు పౌలు గారు, వాక్యాన్ని కలిపి చెరపకూడదు. అదే గుర్తుంటుంది విశ్వాసికి. జంధ్యాల పాపయ్య శాస్త్రి గుర్తుంటాడు, పుష్ప విలాపం గుర్తుంటుంది, ఘంటసాల పాడిన పాట గుర్తుంటుంది, రకరకాల పువ్వుల గురించి గుర్తుంటుంది. కానీ క్రీస్తు సువాసన వెదజల్లే పుష్పంలాగా నువ్వు ఉండాలన్న విషయం ఎటో వెళ్ళిపోయింది. ఎందుకు? వాక్యాన్ని కలిపి చెరిపేశాడు. ఎగ్జాంపుల్స్ ఎక్కువైపోతాయి, వాక్యం తక్కువైపోతుందండి. అందుకే దేవుడు కలపొద్దు తీసేయొద్దు అన్నాడా లేదా? ఎక్కడన్నాడు? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18-19 వచనాలు. దానికంటే ముందు ద్వితీయోపదేశ ఖండంలో కూడా అన్నాడు. ఒకసారి చూడండి, 4వ అధ్యాయము ద్వితీయోపదేశ ఖండం 12వ అధ్యాయము 32వ వచనం. ద్వితీయోపదేశ ఖండం 12వ అధ్యాయం 32వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను, దానిలో నీకు ఇష్టం వచ్చింది కలపచ్చు, నీకు అవసరం లేనిది తీసేయచ్చు. అలా లేదు కదా? ఏముంది దానిలో? ఏదియో అంటే ధర్మశాస్త్రంలో కూడా కలపొద్దు తీసేయద్దు అన్నాడు. కొత్త నిబంధనలో కూడా కలపొద్దు తీసేయద్దు అన్నాడు. పౌలు గారు పత్రికలో కూడా ఏమన్నాడు? కలిపి చెరిపెడు అనేకుల వలె నీవు ఉండొద్దు అన్నాడు. వాక్యాన్ని వాక్యంతో సరిచూసినప్పుడు ఇంకేదో కలిపి ఎందుకు చెరిపేయాలి? వాక్యం పోయిద్ది, వాళ్ళ మదిలో వాక్యం ఉండదు. నువ్వు చెప్పిన ఆ చెరిపేసే వాక్యం ఏదైతే ఉందో అదే ఉండిపోద్దండి. భలే చెప్పాడు పూల గురించి అయ్యగారు అనుకుంటారు, అంతే. క్రీస్తు సువాసన ఏమైపోయింది? దుర్వాసన అయిపోయింది అక్కడ. అందుకే వాక్యాన్ని అనేకులు కలిపి చెరుపుతున్నారు కాబట్టి మీరు కూడా వాక్యాన్ని కలిపి చెరపకూడదు. మరొక కండిషన్. ఎన్ని కండిషన్లు అయినాయి? 6 7 రాసుకున్నారా? 7 అనుకుంటున్నాను. ఇంకో కండిషను, 8వ కండిషను. అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం ఏముందో చదవండి. ఈ కొనియలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి ఎలా బోధించారు? తేటగా, అంటే కన్ఫ్యూజ్ అయ్యేటట్టు. అంతేనా?
తేటగా బోధించడం అంటే ఏంటి? ఎదుటి వాళ్ళందరికీ అర్థమగులగున. ఫుట్ నోట్లు ఏముందమ్మా? ఫుట్ నోట్ ఉందా లేదా? తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. ఉన్నట్టుందే ఫుట్ నోటు. విశ్వసించిరి దగ్గర అనేకులు యూదులను హెల్లేనీయులను విశ్వసించులాగున బోధించిరి. అంటే బోధకుడు బోధించేటప్పుడు ఎలా ఉండాలంటే తేటగా బోధించాలి. అంటే ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు బోధించాలి. నాకు ఇంగ్లీష్ బాగా వచ్చు అనుకోండి, రాదులేండి. బాగా పల్లెటూరు వాళ్ళు ఉన్నారు, చదువు రాని వాళ్ళు ఉన్నారు. నా టాలెంట్ని రుజువు చేసుకోవటానికి ఇంగ్లీష్లో బోధించేశాను అనుకోండి, అయ్యగారు ఏం మాట్లాడాడు ఇంగ్లీష్ అనుకుంటారు తప్ప ఏమన్నా అర్థమైద్దా? ఏం అర్థం కాదు. కొన్ని బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, మోటిగా మాట్లాడామనుకోండి, వాక్యమే, వాళ్ళకి అర్థమైద్దా? అర్థం కాదండి. అంటే అక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి వారు, దేనికి సంబంధించిన వారు, ఎన్ని రకాల వ్యక్తులు అక్కడ ఉన్నారనేది ఆలోచించుకొని వాళ్ళని బట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం తేటగా బోధించాలి. అడవి ప్రాంతాలకు వెళ్ళాం, అలాంటి వారికి ఎలా బోధించాలి? వాళ్ళ భాష మనకు రాదు. అలాంటప్పుడు వాళ్ళ భాష వచ్చిన ఒకరిని పెట్టుకొని వాడికి మనం చెప్తే, వీడికి ఈ మన భాష తెలుసు, వాళ్ళ భాష తెలుసు. అందుకే ట్రాన్స్లేటర్ అవసరం. ఒకప్పుడు ఫారినర్స్ వస్తే ఇక్కడ ట్రాన్స్లేటర్ ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది అందరికీ తెలియదు కాబట్టి తేటగా దాన్ని తెలుగులో తర్జుమా చేసే ఒక వ్యక్తి కావాలి. అసలు వ్యక్తి ఉన్నా లేకపోయినా తెలుగు వాళ్ళకి తెలుగోడినే చెప్పాలి. కానీ వాక్యాన్ని అర్థమయ్యే రీతిలో తేటగా బోధించాలి. మనకు తెలుసు ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథంలో వాళ్ళు అలాగే బోధించారు. ఒకసారి రాసుకోండి రెఫరెన్స్లు. 8వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 7-8 వచనాలు, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనాలు. రాసుకున్నారా? తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మన అందరికీ తెలిసిన మరొక విషయం ఏంటంటే, దైవజనుడు బోధించేవాడు నా టైం ఇది కాదు, నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు కుదరదు అనొచ్చా అనకూడదా? మనకు తెలిసిన రెఫరెన్స్ ఏంటి? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. తర్వాత మనం బోధించే బోధ ఎదుటివారికి మాత్రమే అనుకొని బోధిస్తే మనం తప్పులో కాలేస్తాం. ఒకళ్ళకి బోధిస్తున్నామంటే అది నాకు కూడా వర్తించిద్ది. తెలిసిందే మనకు అన్ని. రోమపత్రిక 2వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఓకేనా? తర్వాత బోధించే బోధకుడు ఖచ్చితంగా దేవుడు సంతోషపడే విధంగా బోధించాలి. కానీ ఈరోజు సమాజంలో మనుషులు సంతోషపడే బోధ ఉందా, దేవుడు సంతోషపడే బోధ ఉందా? దేవుడు సంతోషపడే బోధ ఉంటే మంద చిన్నగా ఉంటుంది, తక్కువ ఉంటారు. మనుషుల్ని సంతోషపెట్టే బోధ ఉంటే గుంపులు ఉంటారు కదా. అందుకే పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడు? 1వ అధ్యాయము 10వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, నేను దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టుకోడు వారనైతే నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును.
అంటే మనుషులు దయ, మనుషులు సంతోషపెట్టేవాడిగా బోధకుడు బోధ చేయాలా, దేవుని దయ దేవుడు సంతోషపడే విధంగా బోధ చేయాలా? వాస్తవానికి దేవుడు సంతోషపడే విధంగా బోధ చేయాలి. కానీ దేవుడు పడే విధంగా బోధ చేస్తే మనకి వెంటనే ప్రతిఫలం కనపడదు కదా. దేవుడు సంతోషపడే విధంగా బోధ చేస్తే ప్రతిఫలం వెంటనే కనపడదు. కానీ మనుషులు సంతోషపెట్టే విధంగా బోధ చేస్తే వెంటనే అయ్యగారు ఏం చెప్పాడు, బలి చెప్పాడు, మీ నంబర్ వేయండి, మీరు ఎక్కడ, మీ అడ్రస్ ఇవ్వండి అని అడ్రస్సులు తీసుకుంటారు. అయ్యగారికి ఏదో గిఫ్ట్లు కూడా ఇచ్చేస్తారు. అయ్యగారితో సెల్ఫీలు తీసుకుంటారు. అప్పుడు అయ్యగారికి డిమాండ్ పెరిగి నాతో సెల్ఫీ తీసుకోవాలంటే 5,000 ఇవ్వండి అంటాడు. ఎందుకంటే నువ్వు వాళ్ళని సంతోషపెట్టావు కదా. సెల్ఫీ దిగాలంటే 5,000 10,000 అడుగుతాడు. అవునా? ఖచ్చితంగా దేవుడు నా బోధకు సంతోషపడుతున్నాడా, మనుషులు సంతోషపడుతున్నాడా అన్న విషయాన్ని ప్రతి బోధకుడు ఎరిగి దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా బోధ ఖచ్చితంగా చెయ్యాలి. మరొక విషయం ఏంటంటే, బోధకుడు బోధించేటప్పుడు దేవోక్తులు బోధించినట్టుగా బోధించాలి. దేవోక్తులు అంటే నేను చెప్పేది దేవుని వాక్యం. చాలామంది ప్రొఫెసర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, వాళ్ళు ట్రైనింగ్ అయ్యి ఆ పుస్తకాలు చదివి టెక్స్ట్ బుక్లు టీచింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే బోధ లోక సంబంధమైనది. అవునా? ఆ బోధ విన్నవాళ్ళు చాలామంది చదువుకుంటారు, పాస్ అయిపోతారు. కానీ దైవజనుడు చేసే బోధ లోక సంబంధమైన బోధ కానే కాదు. కాబట్టి దైవజనుడు బోధిస్తే దేవోక్తులు బోధించినట్టుగా బోధించాలి. తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఒకడు బోధించిన ఎడల దేవోక్తులు బోధించినట్లు బోధించాలి. ఎలా బోధించాలి? దేవోక్తులు బోధించినట్టుగా బోధించాలి. ఫైనల్గా ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను. అసలు బోధకుడుగా బోధకుడన్నా, నాయకుడన్నా, అధ్యక్షుడన్నా, ఇంకా కాపరన్నా, పెద్దన్నా, ఇవన్నీ ఒకే పదాన్ని మనకు తెలియజేస్తున్నాయి. దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఏదన్నా కావాలంటే తర్వాత నరసింహులు గారు చెప్తారు మీకు. ఇవన్నీ ఒకే వ్యక్తి చేయాలి. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రికలో దైవజనుడికి ఉండవలసిన లక్షణాలు, దైవజనుడు అనగానే అధ్యక్షుడు అంటాడు, పెద్ద అంటాడు, నాయకుడు